Ammonium hydrogen sulfide NH4HS solid reversible gives rise to NH3 gas plus H2S gas. The equilibrium pressure at 25 degrees centigrade is 0.66 atmosphere. What is Kp for the reaction? So this is the problem. దీని సొల్యూషన్ అండి. సో ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ తీసుకుంటున్నాను. NH4HS solid reversible gives rise to NH3 gas plus H2S gas. H2S gas. See, ఈ ప్రాబ్లంలో ఇది సాలిడ్ స్టేట్లో ఉంది, రియాక్టెంట్స్ ఏమో సాలిడ్ స్టేట్లో ఉంది, ప్రోడక్ట్స్ ఏమో గ్యాషియస్ స్టేట్లో అనేది మెన్షన్ చేస్తూ ఉంది. సో కేపీ ఎలా రాయాలండి? మామూలుగా ఎక్స్ప్రెషన్ ఏంటి ఇక్కడ? కేపీ ఈక్వల్ టు పార్షియల్ ప్రెజర్ ఆఫ్ అమోనియా ఇంటూ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ H2S. దట్స్ ఇట్. సో ఎప్పుడైనా సాలిడ్ స్టేట్లో ఉంటే దాని కాన్సన్ట్రేషన్ని 1గా కన్సిడర్ చేస్తాం, లేదా లిక్విడ్ స్టేట్లో ఉన్న దాని కాన్సన్ట్రేషన్ని 1గా కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ ఇది గ్యాషియస్ స్టేట్లో ఉంది. ఇచ్చినటువంటి క్వశ్చన్లో ద ఈక్విలిబ్రియం ప్రెజర్ ఈజ్, ఈక్విలిబ్రియం దగ్గర ప్రెజర్ ఇంత అని ఇచ్చారు. సో ఈక్విలిబ్రియం దగ్గర అంటే ఏంటంటే ఇది ఇనిషియల్ కండిషన్ మనకు అక్కర్లేదు. సో డైరెక్ట్గా ఎట్ ఈక్విలిబ్రియం. సో ఈ సాలిడ్స్ కాబట్టి ప్రెజర్ ఇక్కడ మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం లేదండి దీనికి. సో దీని ప్రెజర్ మనకు తెలియదు. సో లెట్ ఇట్ బీ కన్సిడర్ యాజ్ P atmosphere, which is also P atmosphere. ఈక్విలిబ్రియం దగ్గర ప్రెజర్ ఎంతో మనకు తెలియదు. సో ఇది పార్షియల్ ప్రెజర్ P atmosphere, ఇది P atmosphere. సో కానీ ఇచ్చింది ఏంటండి? టోటల్ ప్రెజర్ ఇచ్చారు. టోటల్ ప్రెజర్ అంటే ద ఈక్విలిబ్రియం ప్రెజర్ ఈజ్, ఈక్విలిబ్రియం దగ్గర ప్రెజర్ ఇచ్చారు. ఈక్విలిబ్రియం దగ్గర అంటే ఎట్ ఈక్విలిబ్రియం పార్షియల్ ప్రెజర్ ఆఫ్ అమోనియా అండ్ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ H2S ఇది ఇచ్చారండి. ఎంతండి వాల్యూ? 0.66 atmosphere. 0.66 atmosphere అంటే ఈజ్ నథింగ్ బట్ ప్రెజర్ P atmosphere plus P atmosphere equal to 0.66 అంటే P atmosphere equal to 0.33. సో ఈక్విలిబ్రియం దగ్గర ప్రెజర్ వచ్చేసి 0.66 ఇచ్చారు. అంటే అట్ ఈక్విలిబ్రియం దగ్గర అంటే ఎఫెక్ట్ ఆఫ్ ప్రెజర్ ఆన్ సాలిడ్స్ అనేది ఉండదు. కాబట్టి ప్రెజర్ ఎప్పుడు కూడా గ్యాసెస్ ద్వారా జనరేట్ అవుతుంది. కాబట్టి ప్రెజర్ ఆఫ్ అమోనియా ప్లస్ ప్రెజర్ ఆఫ్ H2S గ్యాస్ ఈక్వల్ టు 0.66. పార్షియల్ ప్రెజర్ ఆఫ్ అమోనియా ఎంత అనుకున్నామండి? P ఇన్ టర్మ్స్ ఆఫ్ అట్మాస్ఫియర్. ఇది H2S కూడా P ఇన్ టర్మ్స్ ఆఫ్ అట్మాస్ఫియర్. సో 2P atmosphere ఈక్వల్ టు 0.66 అయితే ప్రెజర్ ఎంత అవుతుందండి? 0.33. సో అడిగింది ఏంటి? కేపీ. సో కేపీ ఈక్వల్ టు పార్షియల్ ప్రెజర్ ఆఫ్ అమోనియా అంటే 0.33 ఇంటూ 0.33. సో విచ్ ఇస్ నథింగ్ బట్ కేపీ ఈక్వల్ టు పార్షియల్ ప్రెజర్ ఆఫ్ అమోనియా 0.33 ఇంటూ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ H2S కూడా 0.33 లాగా ఉంది. So that is the problem. Next, problem number 9. In the equilibrium, SO2 gas plus O2 gas reversible 2SO3 gas. The partial pressures of the partial pressure of
SO2, O2 and SO3 are 0.662, 0.10, 0.331 atmosphere respectively. What should be the partial pressure of oxygen so that the equilibrium concentration of SO2 and SO3 are equal. ప్రాబ్లం చూడండి. ఇన్ ద ఈక్విలిబ్రియం ఏంటంటే ఈక్విలిబ్రియం రియాక్షన్ ఇక్కడ 2SO2 గ్యాస్ ప్లస్ O2 గ్యాస్ రివర్సిబుల్ 2SO3 గ్యాస్. The partial pressures of SO2, O2 and SO3 is given. So, ఎంత ఇచ్చారండి వాల్యూస్ ఇవి? 0.662, 0.10 అండ్ 0.331 అట్మాస్ఫియర్. సో 0.662, 0.1, here it is 0.331. ఇవన్నీ గ్యాసియస్ స్టేట్లో ఉన్నాయి, ఇచ్చినవి కూడా పార్షియల్ ప్రెజర్సే కాబట్టి సో అట్ ఈక్విలిబ్రియం ఇచ్చినదంతా కూడా అట్ ఈక్విలిబ్రియం. So the partial pressures of SO2, O2 and SO3 is given. What should be the partial pressure of O2 so that the equilibrium concentrations of SO2 and SO3 are equal? So what should be the partial pressure of O2? అంటే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ O2 ఎంత ఉన్నట్లయితే ఈ SO2 అండ్ SO3 కాన్సన్ట్రేషన్స్ రెండు కూడా ఈక్వల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అనేటువంటి క్వశ్చన్ వస్తుందండి దీంట్లో. సో కేపీ ఎక్స్ప్రెషన్ ఏంటంటే దీనికి పార్షియల్ ప్రెషర్ ఆఫ్ SO3 స్క్వేర్ బై పార్షియల్ ప్రెషర్ ఆఫ్ SO2 స్క్వేర్ ఇంటూ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ O2. అంటే ఇక్కడ కేపీ ఈక్వల్ టు పార్షియల్ ప్రెషర్ ఆఫ్ SO3 ఎంతండి? 0.331 స్క్వేర్ కదా, కాబట్టి ఇంటూ 0.331 బై పార్షియల్ ప్రెషర్ ఆఫ్ SO2 0.662 స్క్వేర్, కాబట్టి 0.662 ఇంటూ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ 0.1 అంటే 2 టైమ్స్, ఇది కూడా 2 టైమ్స్ అవుతుంది. అంటే దీని నుంచి ఏమొస్తుందండి మనకి? కేపీ ఈక్వల్ టు 1/0.4 అంటే దీని నుంచి కేపీ ఈక్వల్ టు 10/4. సో దాని నుంచి కేపీ ఈక్వల్ టు సో నియర్లీ 5/2. ఇది కేపీ వాల్యూ. కేపీ వాల్యూ 5/2లా ఉందండి. సో కేపీ వాల్యూ 5/2 రావాలి అంటే కనుక ఇక్కడ ప్రాబ్లం చూడండి. పార్షియల్ ప్రెషర్ ఆఫ్ వాట్ షుడ్ బి ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ O2 సో దట్ ద ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్ ఆఫ్ SO2 అండ్ SO3 ఆర్ ఈక్వల్. సో ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్ ఆఫ్ SO3 ఈజ్ ఈక్వల్ టు SO2 అంటే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ SO3 ఈజ్ ఈక్వల్ టు పార్షియల్ ప్రెషర్ ఆఫ్ SO2. సో ఈ ఎక్స్ప్రెషన్ చూడండి. కేపీ ఈక్వల్ టు పార్షియల్ ప్రెషర్ ఆఫ్ SO3 స్క్వేర్ బై పార్షియల్ ప్రెషర్ ఆఫ్ SO2 స్క్వేర్ ఇంటూ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ O2 అన్నారండి.
సో ఇవి రెండు ఇక్కడ ఈక్వల్ అయితే దీన్ని ఎలా రాయొచ్చండి? దీన్ని కేపీ ఈక్వల్ టు 1 బై పార్షియల్ ప్రెజర్ ఆఫ్ O2 లేదా కాన్సన్ట్రేషన్ ఆఫ్ O2. సో కేపీ వాల్యూ ఎంత? 5/2 ఈక్వల్ టు 1 బై పార్షియల్ ప్రెజర్ ఆఫ్ O2. అంటే దీని నుంచి పార్షియల్ ప్రెజర్ ఆఫ్ O2 ఈక్వల్ టు 2/5. సో ఆన్సర్ ఈజ్ 0.4 atmosphere. 0.4 atmosphere. సో క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఏ కాన్సన్ట్రేషన్ దగ్గర అంటే SO3 అండ్ SO2 రెండు ఈక్వల్ అయితే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత అని అడుగుతున్నారండి. సో ఈ ప్రాబ్లంలో మనం ఫస్ట్ ఏం సాల్వ్ చేసామంటే కేపీ ఎంతో క్యాలిక్యులేట్ చేసాం. కేపీ ఈక్వల్ టు ఈ పర్టికులర్ ఈక్వేషన్ వచ్చింది. కేపీ 5/2 అయితే సో ఇవి రెండు ఈక్వల్ అంటున్నారు కదండి. ఏవి రెండు ఈక్వల్ అన్నారు? పార్షియల్ ప్రెజర్ ఆఫ్ SO3 అండ్ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ SO2 రెండు ఈక్వల్ అన్నారు. ఇవి రెండు ఈక్వల్ అయితే దీస్ టూ ఆర్ గెట్ క్యాన్సిల్ అంటే 1 వస్తుంది. అదే 1 ఇక్కడ రాశాను. సో కేపీ ఈక్వల్ టు 1 బై పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్. సో కేపీ ఆల్రెడీ పైన చెప్పిన విధంగా సాల్వ్ చేశానండి. సో కేపీ ఈక్వల్ టు 5/2 అవుతుంది. అంటే 5/2 ఈక్వల్ టు 1 బై పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్. సో పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ ఈక్వల్ టు 2/5 అంటే 0.4 అట్మాస్ఫియర్ కింద దాన్ని మనం తీసుకోవడానికి అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 10. At 87 degrees centigrade, the following equilibrium is established. That is H2 gas plus S solid reversible H2S gas. Kc is given 0.08. If 0.3 mole hydrogen and 2 mole sulfur are heated to 87 degrees centigrade in 2-liter vessel, what will be the concentration of H2S at equilibrium? Problem చూడండి. At 27 degrees centigrade the following equilibrium is established. H2 gas plus S solid లో ఉందండి. ఇది gives rise to H2S gas. Given Kc 0.08. If 0.3 moles of hydrogen gas, 2 moles of sulfur are heated to 87 degrees centigrade in 2-liter vessel, what will be the concentration of H2S at equilibrium? సో ముందు ఈక్విలిబ్రియం రాస్తున్నానండి. సో ఈక్విలిబ్రియం వచ్చేసి H2 గ్యాస్ ప్లస్ సల్ఫర్ ఇన్ సాలిడ్ స్టేట్ రివర్సిబుల్ గివ్స్ రైజ్ టు H2S గ్యాస్. కేసీ రాయండి. దీనికి కేసీ ఏమవుతుందండి? కాన్సన్ట్రేషన్ ఆఫ్ H2S గ్యాస్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ H2 గ్యాస్. ఎందుకంటే సల్ఫర్ అనేది సాలిడ్ స్టేట్లో ఉంది. ఇనిషియల్లీ H2 0.3 moles, sulfur
2 moles. At that time H2S ఎంత 0. At equilibrium మీరు ఇక్కడ గమనిస్తే ప్రాబ్లము ఫర్ 1 mole of H2 gas 1 mole of H2S will be formed. అంటే ఇక్కడ 1 mole డిసపియర్ అయితే ఇక్కడ 1 mole అపియర్ అవుతూ వస్తుంది. సో దీని నుంచి ఎలా రాయొచ్చండి దీన్ని 0.3 మైనస్ ఏ మోల్స్ అయితే ఇక్కడ ఎంత రావాలి ఏ మోల్స్ రావాలి. ఇక్కడ ఏ మోల్స్ అనేది ఫామ్ అవుతుంది. సో కేసీ ఈక్వల్ టు అంటే కేసీ ఈక్వల్ టు H2S కాన్సన్ట్రేషన్ కదండి. H2S కాన్సన్ట్రేషన్ అంటే మోల్స్ పర్ లీటర్. 2 ఎందుకు వాల్యూమ్ ఆఫ్ ద వెసల్ ఎంత ఇచ్చారు వాళ్ళు 2 లీటర్ బై 0.3 మైనస్ ఏ బై 2 లీటర్. కేసీ వాల్యూ ఎంత ఇచ్చారండి 0.08. 2 get cancel. కేసీ ఈజ్ గివెన్ 0.08 ఈక్వల్ టు ఏ బై 0.3 మైనస్ ఏ. సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే 0.08 ఇంటూ 0.3 మైనస్ 0.08 ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ. సో ఈజ్ నథింగ్ బట్ 1.08 ఏ ఈక్వల్ టు 0.624 మల్టిప్లై చేస్తే ఫ్రమ్ దట్ ఏ ఈక్వల్ టు 0.624 బై 1.08. సో ఫ్రమ్ దట్ ఏ ఈక్వల్ టు ఓకే క్యాలిక్యులేషన్ ఉంది ఇలా ఉంచండి. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఎంత అండి 0.624 బై 1.08. సో ఇక్కడ అడిగింది ఏంటి వాట్ విల్ బీ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ H2S ఎట్ ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియం దగ్గర కాన్సన్ట్రేషన్ ఎంత అని అడిగారండి. ఈక్విలిబ్రియం దగ్గర ఏముందండి H2S కాన్సన్ట్రేషన్ ఆఫ్ H2S ఈక్వల్ టు ఏ బై 2 ఎందుకు అడిగింది కాన్సన్ట్రేషన్ కదా అంటే మోల్స్ పర్ లీటర్. అంటే ఏ వాల్యూ ఎంత వచ్చిందండి 0.624 బై 1.08 ఇంటూ 2. సో దీన్ని సాల్వ్ చేస్తే మీకు 0.11 మోలార్ కాన్సన్ట్రేషన్ అనేది మనకి ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద 10th ప్రాబ్లం. ఓకే నెక్స్ట్ వీడియోలో ఇంకో 3 ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి.